ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం పీకేఎల్ 11 ఛాంపియన్స్ అయిన హర్యానా స్టీలర్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్ ఎవరు, రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు చూద్దాం. ముందుగా రిటైన్ ప్లేయర్స్ చూసుకుంటే న్యూ యంగ్ ప్లేయర్స్ లో వికాస్ జాదవ్, సాహిల్ నర్వాల్ అలాగే మణికందన్ అనే 3 ప్లేయర్స్ ని తీసుకున్నారు. ఇక ఎలైట్ ప్లేయర్స్ రిటైన్షన్ లో చూసుకుంటే రాహుల్ సేత్పల్ రైట్ కార్నర్ డిఫెండర్, వినయ్ తెవతియా వీళ్ళ మెయిన్ రైడర్ ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. చాలా మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఇక రిటైన్డ్ యంగ్ ప్లేయర్స్ లో చూసుకుంటే జయదీప్ దయ్యా వీళ్ళ కెప్టెన్, అలాగే కవర్ డిఫెండర్, శివం పతారా వీళ్ళ సెకండ్ బెస్ట్ రైడర్, జయశరణ్య అనే ఒక ప్లేయర్ అయితే తీసుకున్నారు. అలాగే విశాల్ 4th రైడర్ గా అయితే ఉన్నాడు వీళ్ళ టీంలో, అతన్ని కూడా రిటైన్ చేసుకున్నారు. సో వీళ్ళకు మెయిన్ రైడర్స్ అందరు కవర్ అయిపోయారు. అలాగే కవర్ డిఫెండర్ కవర్ అయ్యిండు, కార్నర్ డిఫెండర్ కవర్ అయ్యిండు. సో రైడింగ్ లో ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు కాబట్టి ఓన్లీ బ్యాకప్ రైడర్స్ అయితే తీసుకోవాలి. అలాగే లెఫ్ట్ కార్నర్ ని తీసుకోవాలి, శార్దుల్ని వదిలేసిళ్ళు. సో లెఫ్ట్ కార్నర్ కి FBM యూజ్ చేసే అవకాశం ఉంది అతనికి మోస్ట్లీ, ఎందుకంటే అతనే బెస్ట్ ఆప్షన్ కాబట్టి లెఫ్ట్ కార్నర్ కి. అలాగే ఇంకొక రైట్ కవర్ డిఫెండర్ అయితే తీసుకోవాలి. వీళ్ళు ఆప్షన్ లో ఉన్న స్పాట్స్ అయితే ఓన్లీ డిఫెన్స్ మీదే ఫోకస్ చేస్తారు వీళ్ళు, ఎందుకంటే మన్ప్రీత్ సింగ్ రైడింగ్ కన్నా ఎక్కువ డిఫెన్స్ కు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి. సో హర్యానా స్టీలర్స్ అయితే రిలీజ్ చేసిన మెయిన్ ప్లేయర్స్ చూసుకుంటే మహమ్మద్ రేజా, శార్దుల్ ఒక్కడే మెయిన్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు, మిగతా వాళ్ళందరూ నార్మల్ ప్లేయర్స్. సో హర్యానా స్టీలర్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ పై మీ ఒపీనియన్ ఎందుకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్రో కబడ్డీ అండ్ IPL వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి. మిగతా టీమ్స్ వీడియోస్ కూడా మన పేజ్ ఉంటాయి, అవి కూడా చూసేయండి.